నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మనం నిన్నటి వీడియోలో అజామిళుడి కథ తెలుసుకున్నాం కదా! దాని కంటిన్యూషన్ ఈ 9వ అధ్యాయం అండి. యమభటులు, విష్ణుభటుల మధ్య మాటల యుద్ధం. విమానంలో వెళుతున్న విష్ణుభట్లకు నమస్కరించి యమభటులు ఇలా పలుకసాగారు. అయ్యా, దివ్య సంపన్నులారా, మేము యమదూతలము. మహాపాపి అయిన ఈ అజామిళుడిని నరకానికి తీసుకువెళ్లడానికి మేము వస్తే మీరు వీడిని మీ విమానంలో ఎక్కడికి తీసుకుపోతున్నారు? యమభటుల మాటలు విన్న విష్ణుభటులు తమ విమానమును ఆపి ఇలా పలుకసాగారు. ఓ యమకింకరులారా, మేము విష్ణు సేవకులం. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి వారిని మీ లోకమునకు తీసుకురమ్మన్నారో తెలియచేయండి. వారి మాటలకు జవాబుగా యమదూతలు ఇలా చెప్పసాగారు. మనుష్యుడు చేసే పనులను, పాప పుణ్యాలను వీరు గమనిస్తూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, వాయువు, రాత్రి, పగలు, మనం చేసే పాపపుణ్యాలను గమనించే పంచభూతాలున్నాయి. అవి చెప్పే విషయాలను చిత్రగుప్తుడు ఎప్పటికప్పుడు తన పాపపుణ్యాల చిట్టాలో వ్రాస్తాడు. వాటి ఆధారంగా పాపాత్ముల జాబితా తయారవుతుంది. చిత్రగుప్తుల చిట్టా మేరకు పాపాత్ములను పట్టుకురావడానికి మమ్ములను యమధర్మరాజు పంపించాడు. మనం చేసే పాపపుణ్యాల లిస్ట్ యమలోకంలో తయారవుతుంది. ఆత్మ పరిశీలన చేసుకోండి. మనం పాపాత్ముల లిస్ట్లో ఉన్నామా, పుణ్యాత్ముల లిస్ట్లో ఉన్నామా మన ఆత్మకు తెలుస్తుంది. వేదము చెప్పిన పనులు చేయని వారు పాపాత్ములు, వేదాలను నిందించేవారు పాపాత్ములు, మంచివారిని తిట్టేవారు పాపాత్ములు, ఇంకా వీరంతా పాపాత్ములు. బ్రాహ్మణులను తిట్టేవారు పాపాత్ములు, తల్లిదండ్రులను తిట్టేవారు, నిన్ను కని పెంచి నీ కోసం తమ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసేవారు తల్లిదండ్రులు. అట్టి తల్లిదండ్రులను సేవించి పూజించడం బిడ్డగా నీ కర్తవ్యము. దానికి విరుద్ధంగా ప్రవర్తించావో నీకు నరకం తప్పదు. అబద్ధాలు చెప్పేవారు, లోకము సత్యం మీద నిలబడుతోంది. అసత్యాలు పెరిగితే లోకం కృంగిపోతుంది. ప్రస్తుతం అసత్యాలు పెరగడంతో భూమి మీద ఎన్నో ఉపద్రవాలు, భూకంపాలు సంభవిస్తున్నాయి. జీవకోటిని హింసించరాదు. మనుషులు తమ స్వార్థం కోసం తోటి మనుషులనే గాక జీవరాశిని కబళిస్తున్నారు. ఆ మూగజీవుల ఆక్రందనలు మనల్ని మాత్రం విడిచిపెడతాయా? ఫలితాలు వ్యతిరేకంగానే వస్తున్నాయి. గురువులను తిట్టేవారు, అజ్ఞానము నుండి నిన్ను జ్ఞానము వైపు మళ్లించేవారు గురువు. గురువుని తిడుతూ ఎగతాళి చేస్తూ ఆనందించే శిష్యుల సంఖ్య పెరుగుతుంది. ర్యాంకులతో పాటు ర్యాగింగ్ కూడా పెరిగిపోయింది. విద్యార్థులను కొట్టకూడదనే జీవో మంచిదే కావచ్చు, కానీ కనీసం భయం కూడా లేకుంటే విద్య ఎంతవరకు వస్తుంది? మేధావులు ఆలోచించవలసిన ప్రశ్న. చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుని గురువులను హింసిస్తున్న శిష్యులు ఎలా ఉన్నతిని సాధించగలరు? అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ఉపాధ్యాయులుండడం సమాజానికి మంచిది కాదు. మేధావి గొంతు నులిమి ఏ దేశం బాగుపడదు. గురువును గౌరవించే మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. కులాచారం వదిలిన వారు, అబద్ధ సాక్ష్యము చెప్పువారు, కోర్టులన్నీ అబద్ధ సాక్ష్యములతో నిండిపోతున్నాయి. నిజాయితీ పరుల సంఖ్య తగ్గిపోతుంది. మిత్రద్రోహులు, సృష్టిలో తీయనిది స్నేహం. అట్టి స్నేహితులకు ద్రోహం చేసిన వారు నిలబడరు. నరకమే వారికి గతి. చెడు పనులు చేయువారు, ఇతర స్త్రీలపై వ్యామోహము పడువారు, తక్కువ దానము చేసి ఎక్కువ దాతగా డబ్బాలు కొట్టుకునేవారు, ఉపకారము పొంది చేసిన వారికే అపకారం చేసేవారు, కుదిరిన వివాహములను చెడగొట్టేవారు, ఇతరులను అసహ్యించుకునేవారు, కన్యాశుల్కం తీసుకుని కూతురులను అమ్ముకునేవారు, డబ్బు కోసం కొడుకులను అమ్ముకునేవారు, ఎక్కువ వడ్డీకి డబ్బులు అప్పులిచ్చేవారు, పితృకర్మలు చేయనివారు, నిత్య కర్మలు చేయనివారు, ఇతరుల పితృశేషము తినువారు, ఇతరులకు పెట్టకుండా తానే భుజించేవాడు, ఇతరుల మీద పడి అప్పనంగా తినేవారు, ఇతరుల చేయు వ్రతాలు దానాలు చెడగొట్టేవారు, రక్షించమని వచ్చిన వారిని కాపాడకుండా వదిలేసేవారు, గోహత్య చేసేవారు, తప్పుడు లెక్కలు రాసేవారు, కుల మత ధర్మములను వదిలినవారు, వీరందరూ పాపాత్ములే. వీరికి నరకము తప్పదు అని యమభటులు ఎవరు నరకానికి వెళతారో సవిస్తరముగా చెప్పారు విష్ణుభటులకు. ఇంకా కొనసాగిస్తున్నారు యమభటులు. ఇక ఈ అజామిళుడు బ్రాహ్మణ కులంలో పుట్టి చెడ్డవాడై విచ్చలవిడితనంతో తిరుగుతూ జీవహింస చేస్తూ పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఒక్క మంచి పని కూడా చేయలేదు. అటువంటి పరమ కిరాతకుడిని విష్ణులోకమునకు ఎందుకు తీసుకుని వెళ్తున్నారు? విష్ణుభటులు యమభటుల కేసి చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా పలుకసాగారు. యమభటులారా, మీకు కొన్ని విషయాలు చెప్తాను, శ్రద్ధగా వినండి.
మంచివారితో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి. చెడ్డవారితో స్నేహం చేస్తే చెడు లక్షణాలు వస్తాయి. నదీ స్నానం చేసేవారు. నదీ స్నానం శారీరక మానసిక శుద్ధిని కలిగిస్తుంది. దానము చేసేవారు. నీకున్నది ఇతరులకు ఇవ్వడంలో ఉన్న తృప్తి ఎందులోనూ లేదు. కన్యాదానము చేసేవారు. ఆడపిల్లను ఆదిలక్ష్మిగా భావించేవారు. గోదానము చేసేవారు. తులసి తోటను పెంచేవారు. విష్ణు భజన చేయువారు. శివకేశవులను ఎల్లప్పుడూ స్మరించేవారు. అనేక పాపములు చేసినా చనిపోయే ముందు కనీసం నారాయణ అని పిలిచినా చాలు. తెలిసి గాని తెలియక గాని భక్తితో గాని శత్రుత్వమున గాని దైవాన్ని తలచిన వారు కూడా పుణ్యలోకాలను పొందుతారు. ఈ పట్టికలో పుణ్యాత్ముల జాబితాలో అజామిలుడు ఎక్కాడు. అందుకని అతడు తన కుమారుడి పేరైన నారాయణ నామాన్ని ఎల్లప్పుడూ పలకడం వలన కాకుండా చనిపోయే ముందు కూడా నారాయణ నామాన్ని స్మరించడం వల్ల అతడు విష్ణు కృపకు పాత్రుడై విష్ణులోకానికి ఆహ్వానించబడ్డాడు అని ముగించారు. యమభటుల విష్ణుభటుల మాటలన్నీ వింటున్న అజామిలుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అతడు పరమభక్తితో విష్ణు సేవకులకు నమస్కరించి, ఓ పరమ పురుషులారా, నేను పుట్టినది మొదలు చనిపోయే వరకు అన్ని చెడ్డ పనులే చేశాను. నా పూర్వజన్మ సుకృతము వలన నా కుమారుడికి నారాయణ అని పేరు పెట్టి అతనిని ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అని పిలుచట వల్ల నా పాపపు రాశి దగ్ధమై నాకు విష్ణులోకము వెళ్లే భాగ్యము కలిగినది. నేనెంతటి ధన్యుడను! ఇదంతా నా పూర్వజన్మ పుణ్యమై ఉండవచ్చు. అంతేగాక మహోత్తములైన నా తల్లిదండ్రుల దాన ధర్మములు కూడా నాకీ ఉన్నత స్థితికి కారణమని నేను భావిస్తున్నాను. ఇదంతా ఆ విష్ణుదేవుడికి నాపై ఉన్న దయ అని పలుకుతూ అజామిలుడు విష్ణువుపై సంపూర్ణముగా లగ్నము చేసి విష్ణుభటులతో దివ్య విమానములో వైకుంఠముకు వెళ్ళెను. ఓ జనక మహారాజా, తెలిసిగాని తెలియక గాని నిప్పును ముట్టుకుంటే చేతులెట్లు కాలునో భగవంతుడైన శ్రీహరిని భక్తితో స్మరించిన మాత్రమున సర్వ పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును. ఈ అధ్యాయం ద్వారా గ్రహించవలసిన విషయాలు ఏమిటంటే, మంచివారు పుణ్యలోకములు పొందుదురు, చెడ్డవారు పాపలోకములు పొందెదరు. ఈ జన్మలో మనము అనుభవించే కష్ట సుఖములకు పూర్వజన్మలోని పాపపుణ్యముల పాత్ర ఉండునని గ్రహించాలి. సాధ్యమైనంత వరకు మంచినే చేయండి, చెడు పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. నామస్మరణాన్ని మరవకండి. మనల్ని రక్షించేది దైవనామస్మరణ మాత్రమే. ఎవరు మనతో తోడురారు. తల్లి తండ్రి గురువుల అనుగ్రహాన్ని పొందండి. వారి ఆగ్రహానికి గురైన వారిని ఎవ్వరూ రక్షించలేరని మరిచిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.